మన భారతదేశంలో సినిమా రంగం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 112 సంవత్సరాలు అయింది. అయితే ఫస్ట్ సినిమా ఏది, ఆ ఫస్ట్ సినిమా డైరెక్టర్ పేరేంటి, అసలు ఆ సినిమా పేరేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అట్లాగే ఆ సినిమా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 400 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఇప్పుడు ఆ ఫస్ట్ సినిమా ఏంది, ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఎవరనేది తెలుసుకుందాం. భారతీయ సినిమా పితామహుడు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈయన తీసిన రాజా హరిశ్చంద్ర 1913 మే 3న రిలీజ్ అయింది. ఈ చిత్రంలో డైలాగ్స్ ఉండవు, కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటాయి. అప్పట్లో స్త్రీలకు సినిమాలలో నటించే అనుమతి లేకపోవడంతో ఆ డైరెక్టరు మగవారినే ఆడవారి వేషంతో వేయించి ఆ ఫస్ట్ సినిమా రాజా హరిశ్చంద్ర అనే సినిమాలో యాక్టింగ్ చేయించడం అనేది జరిగింది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేయండి.